రాష్ట్ర పోలీసులకు ఆరోగ్య భద్రత అందని ద్రాక్షలా మారింది. ప్రైవేటు హాస్పిటళ్లకు రేవంత్ సర్కారు కోట్లలో బకాయి పడింది. ఫలితంగా ఆసుపత్రి యాజమాన్యాలు పోలీస్ కుటుంబాలకు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు ఆరోగ్య భద్రత కరువైంది. నెట్వర్క్ హాస్పిటళ్లకు సర్కార్ కోట్లలో బకాయి చెల్లించని కారణంగా పోలీస్ కుటుంబాలు వైద్యానికి నోచుకోవడం లేదు. డబ్బులుంటేనే వైద్యం చేస్తామని దవాఖానాల యాజమాన్యాలు తేల్చి చెబుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. పోలీసుల పట్ల దవాఖానాల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును వీడియోలు తీసి తమ ఇబ్బందులను ఆడియోల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారుల్లో గాని ప్రభుత్వ పెద్దల్లో గాని చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తం సుమారు 350 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. పెద్ద మొత్తంలో బకాయి ఉండడంతో ఆరోగ్య భద్రత కింద వైద్యం అందించే దవాఖానాలు పోలీసులకు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ ఓ కుటుంబానికి వైద్యం అందించేందుకు మొదట నిరాకరించాడు. ఈ అన్యాయంపై బాధితుడి సోదరుడు వీడియో తీస్తూ ప్రశ్నించడంతో అడ్మిట్ చేసుకుంటామంటూ బుకాయించాడు. ఈ తతంగంతో పాటు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ వీడియో తీసి పోలీస్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. ఆడియో ద్వారా తాజా పరిస్థితిని వివరించాడు. ఆ వీడియోకు ఇతర పోలీసులు తమ అభిప్రాయాలను జత చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం వల్లే తమ కుటుంబాలకు సరైన వైద్యం అందడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సంక్షేమ విషయంలో రేవంత్ సర్కార్ పట్టింపు లేదని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా వైద్యం అందిస్తే ఇప్పుడు 1.25 కొర్రేలు పెడుతూ వైద్యం చేసేందుకు కూడా వెనకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి బకాయిలు విడుదల చేయలేక నెలకు కేవలం 10 కోట్ల లోపే విడుదల చేస్తోంది. దీంతో ఆ మొత్తం కూడా మేజర్ దవాఖానాలకు వెళ్తున్నాయని తెలిసిందే. ఇక జిల్లాల్లో అయితే కేవలం వేలల్లోనే వెళ్తున్నట్టు చెప్తున్నారు. ఇకనైనా ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన 24/7 స్పందించేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని పోలీసులు వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి వస్తాయని అంటున్నారు.